మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సో ఈ హాట్ సమ్మర్ వల్ల కాలేజెస్ లేపడం వల్ల బ్లడ్ స్కేర్సిటీ చాలా ఉంది. ఈవెన్ ఓ పాజిటివ్ నార్మల్ గ్రూప్ అది కూడా అందుబాటులో లేదు. సో ఈ విషయం మన ముఖేష్ జైన్ గారు పేపర్ మిల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆయన విషయం చెప్పడం జరిగింది. వెంటనే ఆయన స్పందించి వాళ్ళ పేపర్ మిల్లో ఎంప్లాయీస్ చేత మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఈ బ్లడ్ థాలసీమియా పిల్లలకి ఏర్పాటు చేస్తున్నాం. ఎందుకంటే ఒక థాలసీమియా పేషెంట్ సంవత్సరం కాలం బతకాలంటే 17 మంది రక్తదాతలు అవసరం. సో అందరూ కూడా ముందుకొచ్చి హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాం. మన జైన్ సేవా సమితి తరఫున ఈ ప్లస్ పేపర్ మిల్ ప్లస్ మెగ్నా హాస్పిటల్ ఆధ్వర్యంలో ఈ క్యాంప్ జరుగుతుంది. మేము 10 years నుంచి చేస్తున్నాం ఇది. సో వాళ్ళకి మనం 10 years నుంచి కూడా బ్లడ్ ఏర్పాటు చేయడం, మందులు ఏర్పాటు చేయడం, ఇలాగే ఈ 2 years నుంచి మనం మెగ్నా హాస్పిటల్లో సెంటర్ పెట్టాం. సో ఆల్రెడీ అది ఆరోగ్యశ్రీతో కనెక్ట్ అయింది. సో వాళ్ళకి మెగ్నా హాస్పిటల్ ద్వారా వీళ్ళకి ఈ సర్వీసు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే ఒక విషయం, ఎంత బ్లడ్ ఇచ్చినా ఎంత మందులు వాడినా వీరు 15-20 సంవత్సరాల ఇది బతకరు. వీళ్ళని బతికించాలంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్ చేయించాలి. ఇది మన ఆల్రెడీ మనం మహావీర్ జైన్ హాస్పిటల్ బెంగళూరులో ఇప్పటి వరకు 16 మందికి చేయించాం. దాంట్లో 14 మందికి బతికారు. 2 మాత్రం మనం బతికించలేకపోయాం. ఎందుకంటే ఇది బాగా కాస్ట్లీ ప్రొసీజర్. ఇది ఇంచుమించు ఒక బోన్ మ్యారో కాస్ట్ 30 నుంచి 40 లక్షలు అవుతుంది. మన బెంగళూరు మహావీర్ హాస్పిటల్లో అయితే 12 lakhsలో జరుగుతుంది. ఈ 12 lakhsలో కూడా మన పిఎం ఫండ్ నుంచి, తర్వాత టాటా సియాసార్, సిప్లా సియాసార్, సంకల్ప్ ఫౌండేషన్, జైన్ సేవా సమితి అందరూ కలిపి ఈ పిల్లలకి హెల్ప్ చేస్తున్నారు. సో అందరికి రిక్వెస్ట్ చేసేది ఒకటే, మనం క్యాంప్ ఇక్కడ పేపర్ మిల్లో పెట్టడం జరిగింది. రేపు 8వ తారీఖు గోదావరి గట్టు దగ్గర ఈ క్యాంప్ పెట్టాం. అందరూ కూడా రిక్వెస్ట్ చేసేది ఒకటే, ప్లీజ్ రేపు అందరూ వచ్చి మీరు బ్లడ్ డొనేట్ చేయాలని కోరుతున్నాం. మీరు పిల్లలకి అందరూ కూడా మీరే వీళ్ళని రక్షించాలి, పిల్లలకు మీరే బాధ్యత వహించాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. I was informed 2 years back that the people are suffering from thalassemia, and Vikramji through Jain Seva Samiti is working for this noble cause. So tomorrow 8th May is the World Thalassemia Day. So on this occasion we have tried to organize this blood camp, and this is with him. This is our third effort. And previously we have participated twice, and this time also. So this is for a noble cause, which through Jain Seva Samiti Vikramji is working for that. So we thought that we have a lot of people who can voluntarily donate their blood. So we have been organizing this, and I congratulate Mr. Vikramji for this noble cause and doing this effort. This all blood will go to the thalassemia patients, which blood for them is quite in shortage during this summer time. So I wish him a good luck and success in his efforts, and we will continue to participate like this in future also. Thank you. నమస్కారం అండి. నా పేరు మధుమోహన్. నేను ఆంధ్ర పేపర్ లిమిటెడ్లో జనరల్ మేనేజర్ హెచ్ఆర్గా పనిచేస్తున్నాను. ఈరోజు ఇక్కడ ఈ రక్తదానం ఇవ్వడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇది మన అందరి బాధ్యత, సామాజిక బాధ్యత. సో ఇది నేను 50 సార్లు పైన ఇంతవరకు ఇవ్వడం జరిగింది రక్తదానం. సో ప్రతి ఏడాది కూడా ఈవెన్ కంపల్సరీగా ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపులో పార్టిసిపేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపులోనే కాకుండా ఎప్పుడైనా ఎవరికైనా అవసరం అయింది అనిపిస్తే రిలేటివ్స్ కానీ బంధువులు కానీ నేను స్పందించి వాళ్ళకి బ్లడ్ డొనేషన్ ఇవ్వడం కూడా జరిగింది. గత 30 సంవత్సరాల నుంచి నేను ఇది రెగ్యులర్గా చేస్తున్నాను. ఇది నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది మన అందరి సామాజిక బాధ్యత. అన్నిటికీ మించి రేపు మే 8వ తేదీ ప్రపంచ తలసేమియా బాధితుల దినోత్సవం. దానికి ఆ పిల్లలందరికీ కూడా మనము ఎంతో సహాయం చేసిన వాళ్ళు అవుతాం. ఈ రకంగా బ్లడ్ డొనేషన్ క్యాంపులో అందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి తలసేమియా వ్యాధితో బాధపడుతున్న పిల్లలందరికీ కూడా సహాయం చేయవలసిందిగా నేను అందరినీ కూడా అభ్యర్థిస్తున్నాను. థ్యాంక్ యూ అండి.